పిల్లలు, ఈరోజు మీకు ఒక వంటింటి చిట్కా చెప్తాను. వంకాయ ముక్కల్ని బియ్యం నీటితో తరిగితే నల్లబడకుండా కసరెక్కకుండా ఉంటాయి. కిచెన్ దుర్వాసన వస్తుంటే కమలపండు తొక్కలు లవంగాలు ఉడికిస్తే దుర్వాసన పోతుంది. కాయగూరలను పసుపు వేసిన నీటితో తరిగితే వాటిలోని క్రిముల నశించి నీటిపైకి తేలుతాయి. కంద పెండలము వంటివి తరిగేటప్పుడు చింతపండు నీళ్లతో చేయి తడుపుకుంటే చేతులు దురదపట్టవు. టమోటా త్వరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు ఒక స్పూన్ చక్కెర వేయాలి. అరటి పువ్వుకు పసుపు వేసి దంచితే కమిలి నల్లబడకుండా ఉంటుంది. కరివేపాకుని నీడలో గాలికి ఆరబెట్టి సీసాలో నిల్వ చేసుకుంటే పాడవదు. పిల్లలు, మీ బామ్మ చెప్పే ఈ చిట్కాలకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి రా పిల్లలు. బియ్యం డబ్బాలో అడుగున వేపాకు వేసి ఆ పైన బియ్యం పోస్తే పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి. అంటే కూరలో కారం ఎక్కువైతే దానిలో కొద్దిగా నిమ్మరసం లేదా 2 స్పూన్ నెయ్యి గాని కలిపితే కారం తగ్గుతుంది. ఎండిపోయిన పచ్చిమిరపకాయలను వృధాగా పడేయకుండా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లేసి దంచితే రుచికరమైన చట్నీ. కాకరకాయ కూర చేదు లేకుండా ఉండాలి అంటే వండేటప్పుడు 2 పచ్చి మామిడి ముక్కలేస్తే చాలు. కూరలో కారం ఎక్కువైతే దానిలో కొద్దిగా నిమ్మరసం లేదా 2 స్పూన్ నెయ్యి గాని కలిపితే కారం తగ్గుతుంది. గ్లాసులు ఒకదాంతో ఒకటి ఇరుక్కుపోయి తీయడం కష్టంగా ఉంటే పై గ్లాసులో చల్లని నీరు పోసి కింది గ్లాసును వేడి నీటిలో కొన్ని నిమిషాలు పెట్టండి. ఇలా చేస్తే గ్లాసులు సులభంగా వస్తాయి. దోశలు పిండి పులిలాంటే ఆ పిండిలో కొద్దిగా కొబ్బరి నీళ్లు కలపాలి. చేపలకు శనగపిండిని బాగా పట్టించి 5 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. అప్పుడు చేపల వాసన ఉండదు.